గూడూరు మండలంలోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో ఉన్న అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న దీపాలెం పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఏర్పాటై ఉన్న అమ్మ అనాథాశ్రమంలో నూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులు, అనాథలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు షేక్ మహమ్మద్ హుస్సేన్, హాషిం, జాకీర్, రిజ్వాన్, షఫీ, ఆసిఫ్, ఆశ్రమ నిర్వాహకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నూర్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు బేల్దార్ కాలనీలోని అమ్మ అనాథ శరణాలయం నందు పండ్లు మరియు వస్త్రములు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ నూర్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గత 2 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్ మరియు వేరే ప్రతి నెల రేషన్ పంపిణీ కార్యక్రమం చేయుచున్నాము. ఇలాగే ఈ సేవలన్నీ పేదలకు అందించే విధంగా చేయాలని కోరుచున్నాము. స్వచ్ఛంద సేవ తరపున గత 2 సంవత్సరములుగా మేము విద్య, వైద్య సంబంధిత అన్ని రంగములకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి ఇవ్వడము, దానికి సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, రక్త పరీక్షలు, శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, ప్రతి నెల 4 కుటుంబాలకు గత 1.5 సంవత్సరముగా వాళ్ళకి సంబంధించిన రేషన్, బియ్యం అన్నీ మేము అందిస్తున్నాము. వృద్ధులకు పండ్లు, బట్టలు, రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో అందరి సహాయ సహకారాలతో ఇలాగే ప్రజలందరికీ సేవలు చేసుకుంటూ ముందుకెళ్తామని ఆశిస్తున్నాము. వాళ్ళకి తగ్గ సహాయం చేసే సంస్థ నూర్ సంస్థ. ఒక మంచి సంస్థ, మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మన అమ్మ అనాథ శరణాలయానికి వచ్చి ఇక్కడ అంతా పరిశీలించారు. ఇక్కడ ఏదైతే అవసరమో మేము మీకు సహాయంగా ఉంటామని, ఎప్పుడు మీకు అవసరమైనా ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించి మీకు ఏది అవసరమో చెప్తే మేము చేస్తామని సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, నూరు సంస్థకు సంబంధించిన వీరందరూ ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అందరూ వచ్చి మాకు చాలా చేయూతనిచ్చి ఇప్పుడు బట్టలు మరియు పళ్ళు, కొన్ని వస్త్రాలు మాకు సహాయం చేశారు. ముందు మా అవసరాలు తెలుసుకొని ఇంకా మాకు సహాయం చేస్తామన్నారు. మంచిది. ఇలా ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడి మంచి కార్యక్రమాలు చేసి మంచి స్వచ్ఛంద సేవా సంస్థగా పేరు తెచ్చుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఎవరైనా సహాయం చేయదలసిన వారు ఉంటే మా అమ్మ అనాథ శరణాలయానికి సహాయం చేయొచ్చు. నేను ఆటో దొరుకుని వీళ్ళందరినీ పోషిస్తున్నాను. పిల్లలు చదివే పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీరు ఈ ఛానల్ ద్వారా వీక్షించిన వాళ్ళందరూ మాకు సహాయం చేస్తే ఇంకా 10 మందికి మేము సహాయం చేయగలమని ఈ